నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. గత 4 రోజుల నుంచి కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి ఇటు వైసీపీకి ఇటు కూటమి ప్రభుత్వానికి వాడే వేడిగా చర్చ జరుగుతుంది. నిజానికి చూసుకుంటే ఇటు వైసీపీ వాళ్ళేమో కల్తీ జరగలేదని వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇటు కూటమి ప్రభుత్వమేమో కల్తీ జరిగింది అని వాదనలు వినిపిస్తుంటే ఇది ఏది ఎటు దారి తీస్తుంది? ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, అసలు ఈ కల్తీ నెయ్యి ఏపీ రాష్ట్రం మొత్తం ఎవ్వరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇది దేవుడిని పెట్టుకుని రాజకీయం చేస్తున్నారా అని వైసీపీ వాళ్ళ నుంచి కానీ ఇటు ఏపీ ప్రజల నుంచి కానీ వస్తున్న వార్త. ఇది నిజంగా దేవుళ్ళతో చెలగాటం ఏంటి సార్ ఇది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, భారతదేశాన్ని కూడా ఒక కుదుపి వేసినటువంటి, అందరి ప్రజల మనోభావాలను దెబ్బతిన్నటువంటి సెన్సిబుల్ అంశం. పవిత్రమైన తిరుమల ప్రసాదంలో నెయ్యి బదులు కెమికల్ లిక్విడ్ వాడారు. సో ఇది ఫస్ట్ ప్రధానంగా ఎక్కడ స్టార్ట్ అయిందంటే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్లో ఓపెన్గా అనౌన్స్ చేశారు, జంతువు కొవ్వుతోటి తయారు చేసిన నెయ్యిని తిరుమల లడ్డులో వాడారు అని. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా. ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ వాళ్ళు కల్తీ జరగలేదు, సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది. అదే వైఎస్ఆర్సీపీ మాజీ తిరుమల చైర్మన్గా ఉన్న వ్యక్తి వైవి సుబ్బారెడ్డి కల్తీ జరిగింది కానీ జంతు అవశేషాలు లేవు. ఇట్లా రకరకాల వెర్షన్స్ వినిపిస్తూ ఉన్నాయి. అయితే ప్రధానంగా ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము కన్స్టిట్యూట్ చేసింది సుప్రీంకోర్టు వారి ఆదేశాల మేరకు సిబిఐ నేతృత్వంలో. దాన్ని కావాలి అని కోరింది వైవి సుబ్బారెడ్డి. సిట్ వాళ్ళు సరే ఛార్జ్ షీట్ సబ్మిట్ చేశారు కోర్టుకి. కోర్టు ఇంకా దాన్ని కాంగ్నిజెన్స్లోకి తీసుకోవాలా, స్టడీ చేస్తుంది. ఈ లోపుగా రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా ప్రైమా ఫేసి కల్తీ జరిగిందనేది ఎస్టాబ్లిష్ అయింది. ఫస్ట్ పాయింట్ దట్ ఈస్ క్లియర్ బికాస్ ఇట్ వాజ్ యాక్సెప్టెడ్ బై వైవి సుబ్బారెడ్డి ఈ హిమ్సెల్ఫ్. అప్పుడు ఇప్పుడు ప్రధానమైన అంశం ఏంటంటే జంతువులకు సంబంధించిన కొవ్వు ఉందా లేదా, అది కదా ఇప్పుడు చర్చ. అయితే ఇప్పుడు ఎన్డీడీబీ రిపోర్ట్ నేను ప్రామాణికంగా తీసుకుంటా. ఎందుకంటే భారతదేశంలోనే అత్యున్నతమైన ప్రమాణాలు గుర్తింపు కలిగిన ఒకే ఒక సంస్థ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు. దాన్ని మించింది లేదు ఇండియాలో. సో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో నేను కొన్ని పారామీటర్స్ తీసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ వాల్యూ, సాల్వెంట్ వాల్యూ అంటారు. యాక్చువల్గా నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి తయారు చేసి ఉండుంటే కెమికల్స్ నుంచి కాకుండా అందులో ఎస్ వాల్యూ 97 నుంచి 102 ఉండాలి. ఇప్పుడు వీళ్ళు పెట్టిన కల్తీ నెయ్యి లాంటి లిక్విడ్లో 117.25 ఉంది ఎస్ వాల్యూ. దాని మీనింగ్ ఎన్డీడీబీ ఏమి డిస్క్రిప్షన్లో ఇచ్చిందంటే, ఇంత ఎక్కువ ఎస్ వాల్యూ ఉంది అంటే జంతువులకి సంబంధించిన, అంటే పంది, గొడ్డు, ఫిష్ సంబంధించిన దానితోటి దీన్ని తయారు చేశారు అనేది ఒక మీనింగ్ ఇచ్చారు వాళ్ళు. రెండోది ఆర్ఎం వాల్యూ అని ఇంకోటి ఉంటుంది. ఆర్ఎం వాల్యూ ఉండవలసిన దానికంటే అబ్నార్మల్ ఉంది. దాని వివరణ ఏమి ఇచ్చారంటే ఎన్డీబీ, ఇది జంతువుల అవశేషాలు ఉంటే ఇది ఇట్లా ఉంటుంది అని. ఇక మూడో పాయింట్, స్వచ్ఛమైన నెయ్యి అనేది బట్టర్ నుంచి తయారు చేస్తారు. అందులో ప్రధానంగా మెయిన్ కాంపోనెంట్, మేజర్ కాంపోనెంట్ ఏమి ఉండాలి అంటే బిట్రిక్ యాసిడ్. కానీ వీళ్ళు పంపించిన శాంపుల్లో అసలు బిట్రిక్ యాసిడ్ లేదు, జీరో. అంటే అసలు నెయ్యే కాదు అది. ఇంకా డిస్కషన్ ఏంటి? డిస్కషన్ ఏముంది, క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది. అదే చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో చెప్పారు, ఆయన చెప్పడానికి బేస్ అది. ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఉంది. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎన్డీఆర్ఐ రిపోర్ట్ని రెఫరెన్స్ ఇస్తున్నారు, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది ఎన్డీడీబీ కంటే చిన్న స్థాయిలో గుజరాత్లో ఒకటి ఉంది మెయిన్, బెంగళూరులో ఒక ల్యాబ్ ఉంది. వీళ్ళకి కూడా పంపిస్తే వీళ్ళ రిపోర్ట్లో ఏమి ఇచ్చారంటే 10% కంటే తక్కువ జంతు అవశేషాలు ఉంటే మేము డిటెక్ట్ చేయలేము. అంటే వాళ్ళ దగ్గర ఉన్న ల్యాబొరేటరీలో గ్యాస్ క్రోమటోగ్రాఫ్ లాంటి ఎక్విప్మెంట్, అధునాతనమైన ఎక్విప్మెంట్ లేదు. అది లేని కారణంగా 10% కంటే తక్కువ ఉంటే మేము డిటెక్ట్ చేయలేమని చెప్పారు. లేదని చెప్పలేదు. తర్వాత సిట్ వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చారు అంటున్నారు వైఎస్ఆర్సీపీ. క్లీన్ చిట్ ఎక్కడిచ్చారు, ఎప్పుడు ఇచ్చారు? వాళ్ళు సబ్మిట్ చేసిన ఛార్జ్ షీట్లో 35వ పేజీలో స్పష్టంగా ఇచ్చారు కల్తీ జరిగింది, జంతువుల అవశేషాలు ఉన్నాయని. ఇంకా మళ్ళీ ఒకదానికి ఒకటి సంబంధం లేని, పొంతన లేని ఆర్గ్యుమెంట్స్. ఇంకొక పాయింట్ మనం చూద్దాం. ఇది సిట్ వాళ్ళు సబ్మిట్ చేసింది, తేల్చింది, అందరికీ అర్థమైంది, యాక్సెప్ట్ చేసింది, కల్తీ జరిగింది.
అందులో ఎవరెవరు అక్యూజ్డ్ ఉన్నారు, ఉన్నారు. పాత్రదారులు ఎవరు, అవును. మనీ ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత వెళ్ళింది, విదేశాలకు కూడా హవాలా రూపంలో మనీ వెళ్ళింది, అవును. ఇవి ప్రైమా ఫేసీగా కన్ఫర్మ్ చేశారు. ఉమ్. అంతవరకు క్లియర్. అవును. కాకపోతే ఈ సిట్టు వాళ్ళు గవర్నమెంట్కి కూడా 11 పేజీలు రికమెండేషన్ చేశారు అవును. ఏం చేయాలి అనేది. అందులో రికమెండేషన్లో భాగంగానే ఈవో సింఘాల్ని అక్కడి నుంచి తప్పించారు. సో ఇప్పుడు తేలవలసిన అంశం ఏంటి? ఎస్. సరే, వేర్ వెంట్ రాంగ్, వాట్ వెంట్ రాంగ్, వాట్ ఈస్ టు బి కరెక్టెడ్. అంటే మొత్తం టోటల్గా ఈ కుంభకోణంలో ఎక్కడ లోపం జరిగింది, జరిగింది. అది జరగకుండా ఉండాలంటే ఏం అంటే మెజర్మెంట్స్ తీసుకోవాలా, ప్రికాషన్స్ తీసుకోవాలా అవును. అనేది సిట్టు వాళ్ళు తేల్చరు, కోర్టు వాళ్ళు తేల్చరు. దానికోసం ప్రభుత్వానికి ఒక అధికారం ఉంది, కమిషన్ని ఏర్పాటు చేయవచ్చు, రాజ్యాంగబద్ధమైన అధికారం. రెండోది, కమిషన్ రాజ్యాంగ విరుద్ధం అని వైఎస్ఆర్సీపీ అంటుంది. అవును. రాజ్యాంగ విరుద్ధం ఎప్పుడంటే ఈ కమిషన్ కోర్టు పరిధిలో ఉన్న అంశంలో ఇన్వాల్వ్ అయితే, అది కాదు. ఇది ఇండిపెండెంట్ కమిషన్, దీని విధి విధానాలు స్పష్టంగా డిఫరెంట్గా ఉన్నాయి. అవేంటంటే, అవును. అసలు ఈ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఎందుకు మార్చారు, బోర్డు రిజల్యూషన్స్లో కొన్ని అంశాలని డెసిషన్స్ ఎవరు తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు, ఎవరికి ఫేవర్గా తీసుకున్నారు, అవి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి. అవును. తర్వాత సిట్లో ప్రస్తావించిన అక్యూజ్డ్ ఓన్లీ పాత్రదారులు, మరి అసలు డెసిషన్ తీసుకొని ఈ కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి సూత్రధారులు ఎవరు అనేది తేలవలసిన అంశం. ఇలా జరగకుండా ఉండాలంటే ముందు ముందు ఏం చేయాలి, ఈ అన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఈ సింగిల్ మ్యాన్ దినేష్ కుమార్ కమిషన్ గవర్నమెంట్కి ప్రతిపాదనలు ఇస్తే ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి అది ప్రభుత్వ బాధ్యత కాబట్టి అపాయింట్ చేశారు. సో వీళ్ళు దాన్ని వ్యతిరేకించవలసిన అవసరం ఎందుకు వచ్చింది? అంటే వీళ్ళకి భయమా, వీళ్ళ పేర్లు బయటకు వస్తాయని? సపోర్ట్ చేయాలి కదా, నీకు తేల్చాలి కదా, వీళ్ళ పాత్ర లేనప్పుడు ఎందుకు భయపడాలి? అయితే ఆ భయంతో కూడిన ఆందోళనతో వచ్చిన టెన్షన్ వల్ల ఒకదానికొకటి పొంతంలోని బేస్లెస్ ఫాల్స్ అలిగేషన్స్ తెర మీదకి తీసుకొచ్చారు. ఇందాపూర్ డైరీ వర్సెస్ హెరిటేజ్ లింకప్ చేశారు. ఇందాపూర్ డైరీ మహారాష్ట్రలో ఉంది, సరే, అది 5,000 కోట్ల టర్నోవరు. దాంట్ నుంచి చీజు లాంటి కొన్ని ఉత్పత్తులు హెరిటేజ్ వాళ్ళు కాంట్రాక్ట్ అగ్రిమెంట్, జాబ్ వర్క్, అంటే యాపిల్ ఫోన్ ఒక దగ్గర తయారవుతుంది, వాళ్ళు అన్నీ అక్కడే తయారు చేసి ప్రొడక్షన్ పెంచాలి అంటే కొంతమందికి జాబ్ వర్క్ ఇస్తారు. ఫాక్స్కాన్ అని చెప్పి శ్రీ సిటీలో ఒక కంపెనీ ఉంది, అది అందులో యాపిల్ ఫోన్ తయారవుతుంది. సో ఇందాపూర్ వాళ్ళ ప్రొడక్ట్ వీళ్ళు తీసుకుంటారు, అది కాంట్రాక్ట్ జాబ్ అగ్రిమెంట్. దానికి అంత మాత్రం చేత మేనేజ్మెంట్ వీళ్ళది, వీళ్ళ సబ్సిడరీ అని చెప్తే అది ఎట్లా అవుతుంది? సార్, వైసీపీ వాళ్ళ వాదన ఏంటంటే హెరిటేజ్కి సంబంధించి దానికి లీగల్గా దానికే సంబంధం ఉంది, ఈ కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి హెరిటేజ్కే సంబంధం ఉందని వాళ్ళు గట్టిగా వాదనలు చేస్తున్నారు. వాస్తవానికి వైసీపీ వాళ్ళు చేసిన వాదనలో ఏ విధంగా చూడాలి సార్? అంటే వైసీపీ వాళ్ళ వాదనలో బేస్ ఏంటంటే, హెరిటేజ్ సంస్థ నెయ్యి సప్లై చేయటం కోసం ఇందాపూర్ మహారాష్ట్రలో ఉన్న డైరీ ద్వారా సప్లై చేపించారు అనేది లింక్ ఎస్టాబ్లిష్ అయింది. అక్కడి నుంచి హెరిటేజ్ లబ్ధి పొందింది, సప్లై చేసి అనేది వాదన. ఇందాపూర్ డైరీ ఈజ్ ఎ డిఫరెంట్ ఎంటిటీ, డిఫరెంట్ కార్పొరేట్ ఐడెంటిటీ. దానికి మేనేజ్మెంట్ ఆఫ్ హెరిటేజ్కి సంబంధం లేదు. అది ఎక్కడ కూడా ఎస్టాబ్లిష్ కాలా, లేదు కూడా. ఇంకొక అంశం, హెరిటేజ్ అనేది లిస్టెడ్ కంపెనీ. సో సెబీలో వీళ్ళు ఫెయిర్గా ట్రాన్స్పరెంట్గా ప్రతిదీ రిపోర్ట్ సబ్మిట్ చేయాలా. ఒకవేళ ఇందాపూర్ అనేది హెరిటేజ్కి సబ్సిడరీ అయితే అందులో వీళ్ళ షేర్స్ ఏదైతే ఉన్నాయో అది సెబీకి సబ్మిట్ చేయాలా, లేదు. కాబట్టి అది లింకు లేదు, ఎస్టాబ్లిష్ అవ్వలేదు. దట్ ఈజ్ ఓన్లీ జాబ్ వర్క్ కాంట్రాక్ట్. అది ఎప్పుడైతే ఫెయిల్ అయిందో ఈ తప్పుడు ప్రచారం, హెరిటేజ్ లీగల్ నోటీసులు ఇచ్చారు, అది డిఫరెంట్ సబ్జెక్ట్. ఇంకొకటి ఉంది, ఇందాపూర్ వాళ్ళు కూడా నోటీసులు ఇస్తారు, ఎందుకంటే వాళ్ళ పరువు కూడా దెబ్బతింది కాబట్టి. అది ఇంకా ఇవ్వలేదు, ఇస్తారు, అది కూడా చెప్తున్నారు, రాబోయే రోజుల్లో అది కూడా ఇస్తారు. ఇంకొక అంశం, ఇది ఎప్పుడైతే బెడిసి కొట్టిందో తప్పుడు ప్రచారం, బోలే బాబా హెరిటేజ్ వాళ్ళదే, అక్కడి నుంచి నెయ్యి సప్లై చేశారు అన్నారు. ఇక్కడ ఎంత తెలివిగా వ్యవహరించారంటే, బోలే బాబా అనే పేరు ఏదో పెద్ద గుర్తింపు పొందిన పేరు కాబట్టి బాబాది ఎవరిదో, అందులో ఉత్తరాఖండ్ బోలే బాబా ఈ కేసులో అక్యూజ్డ్, సప్లై చేసింది. హెరిటేజ్ సంస్థ బోలే బాబా ఢిల్లీ దగ్గర ఉన్న ఇంకొక కంపెనీ, హెరిటేజ్ ఫుడ్ ప్రొడక్ట్స్. ఈ ఉత్తరాఖండ్లో ఉన్నది హెరిటేజ్ ఆర్గానిక్ మిల్క్ ప్రొడక్ట్స్.
అవును. పేరు బోలే బాబానే, కానీ డిఫరెంట్ కంపెనీస్, డిఫరెంట్ కార్పొరేట్ ఐడీస్, డిఫరెంట్ మేనేజ్మెంట్. ఉత్తరాఖండ్లో ఉన్నది జైన్స్ మేనేజ్మెంట్. ఢిల్లీ దగ్గర ఉన్న ఈ హెరిటేజ్తో సంబంధం అంటే జాబ్ వర్క్ ఇచ్చిన ఉత్తరాఖండ్ ఇది ఢిల్లీ దగ్గర కంపెనీ అగర్వాల్స్ మేనేజ్మెంట్. ఈ రెండు అసలు సంబంధం లేదు ఒకదానికొకటి. సో ఇక్కడ ఢిల్లీ దగ్గర ఉన్న ఢిల్లీ దగ్గర ఉన్న బోలేబాబా కంపెనీలో ఇందాపూర్ దగ్గర నుంచి ఎట్లయితే జాబ్ వర్క్ తీసుకుంటారో హెరిటేజ్ వాళ్ళు కొన్ని తీసుకున్నారు. సో దానికి దీనికి సంబంధం లేదు. ఈ ఉత్తరాఖండ్ ఎప్పుడు ఢిల్లీ దగ్గర ఉన్న బోలేబాబా ఎప్పుడు సప్లై చేయలే. హెరిటేజ్ 33 సంవత్సరాల్లో ఎప్పుడు తిరుమలకి సప్లై చేయలే. ఇందాపూర్ వాళ్ళు కొన్నిటికి సప్లై చేశారు, ఎందుకంటే అది పెద్ద వ్యవస్థ ఉంది. 40 లక్షల లీటర్లు పాల సేకరణ సామర్థ్యం కలిగినటువంటి సంస్థ. షిరిడి సాయి సంస్థానానికి, ముంబైలో సిద్ధి వినాయక టెంపుల్కి, ఇటువంటి వాళ్ళకి వాళ్ళు నెయ్యి సప్లై చేస్తారు. కానీ దానికి హెరిటేజ్కి సంబంధం లేదు. అది డిఫరెంట్ కంపెనీ, డిఫరెంట్ కార్పొరేట్ ఐడి. సో ఈ విధమైన బేస్లెస్ అలిగేషన్స్ చేస్తూ ఒకదానికి ఒకటి పొంతన లేని, సంబంధం లేని అంశాలని వెలుగులోకి తీసుకొచ్చి వాళ్ళని వాళ్ళు కప్పిపుచ్చుకొని ఒక తప్పుకి 10 తప్పులు చేస్తూ సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు ప్రతి విషయంలో కూడా. సో దానివల్ల ఎవరికి నష్టం అంటే వాళ్ళకే నష్టం. అన్నిటికీ వదిలేసి సింగిల్ మెన్ కమిషన్ వేస్తే అప్రిషియేట్ చేయాలి కదా, అది నిజాలు తేలుస్తుంది కదా, వీళ్ళకి నష్టం ఏంటి? దాన్ని అపోజ్ చేస్తూ ఇట్లా రోజుకొక కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి వీళ్ళు లీగల్ నోటీస్ ఇష్యూ చేసే అంత స్థాయికి వచ్చి ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం సాక్షి లేదా వాళ్ళకి సంబంధించిన ఛానల్స్ అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో 24 అవర్స్లో డిలీట్ చేయవలసి వచ్చింది అంటే ఇది అంతకంటే సిగ్గుమాలిన అంశం ఏముంటుంది? అంటే తప్పు చేశారు కాబట్టి ఢిల్లీ హైకోర్టు ఆ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది కదా, నమ్మింది కాబట్టే ఇచ్చింది కదా. చూడు, ఫాల్స్ ప్రాపగాండా చేస్తున్నారని నమ్మే కదా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. సో దీనివల్ల మనకి కంక్లూజన్ ఏంటంటే కల్తీ జరిగిన మాట వాస్తవం. వైఎస్ఆర్సీపీ దాన్ని ఎలా కప్పిపుచ్చుకోవాలి అని ఒక తప్పు మీద ఇంకొక తప్పు చేసుకుంటూ ముందుకెళ్తుంది. అన్ని మిస్ఫైర్ అవుతున్నాయి అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.